అధికారం ఉందని నాడు సీఎంఓలో చక్రం తిప్పారు. ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే పెత్తనం చెలాయించారు. జగన్కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలకు కూడా ఆ అధికారి అపాయింట్మెంట్ ఒక పట్టాన లభించేది కాదు. మంత్రులు, ఉన్నతాధికారులు వస్తే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో చిక్కుకొని జైల్లో కటకటాలు లెక్క పెడుతున్నారు. జైలుకు వెళ్లే సమయంలోనూ వైసీపీ నేతలకు వెయిటింగ్ తప్పలేదు. ఇదేంట్రా బాబు అంటూ వారంతా తలలు బాదుకొని లోపల రగిలిపోయారు. అప్పుడు ఎప్పుడు ఆయన కోసం వెయిటింగేనా అంటూ ఓ మాజీ మంత్రితో పాటు అనుచరులు కామెంట్ చేశారు. ఇంతకే ఆయన ఎవరు? జైలుకు వెళ్లేటప్పుడు అంతమంది ఎందుకు రావాల్సి వచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే క్యూ కట్టారా? వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో అప్పటి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓ వెలుగు వెలిగారు. అపరిమిత అధికారాన్ని చెలాయించారు. అటు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ధనుంజయ్ దర్శనం కోసం వెయిట్ చేయాల్సిందే. జగన్ దగ్గరకు వెళితే చెప్పిందంతా విని ధనుంజయ్ అన్నను కలవండి అంటూ పంపేవారు. కానీ ధనుంజయ్ దర్శనం మాత్రం వారికి ఒక పట్టాన దొరికేది కాదు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా మండిపడిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీకి రాజీనామా చేసినప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించడాన్ని గుర్తుపెట్టుకోవాలి. సీఎం ఆదేశాలతో ధనుంజయ రెడ్డిని కలవడానికి వెళితే ఉదయం 10 గంటల నుంచి వెయిట్ చేస్తే రాత్రి 7 గంటలకు దర్శనం దొరికిందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. పరిశీలిస్తే ఈయన ఏ రేంజ్లో వ్యవహరించేవారో అర్థం చేసుకోవచ్చు. జగన్ తన కార్యాలయంలో ధనుంజయ రెడ్డిని అతిగా నమ్మడంతోనే చివరకు తిప్పలు తప్పలేదని మరికొందరు మాజీ మంత్రులు కామెంట్ చేశారంటే ఈయన హవా ఎలా నడిపించారో గమనించవచ్చు. అప్పట్లో ధనుంజయ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా ఉన్నప్పుడు పనుల కోసం గంటల తరబడి వెయిట్ చేసి విసిగిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే మనసులో ఎంత బాధ ఉండేదో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మద్యం కేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన సమయంలో కూడా ధనంజయ రెడ్డి కోసం ఈ నిరీక్షణ ఏంట్రా బాబు అంటూ వైసీపీ నేతలు తలలు బాదుకున్నారు. వరుసగా 3 రోజులు సిట్ కార్యాలయంలో విచారించినప్పుడు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. 2 రోజులు సాయంత్రం వరకు, ఒక్కరోజు రాత్రి 11 గంటల వరకు కూడా వెయిట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అదే రోజు రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేసి చూపించారు. రాత్రి 11 గంటల వరకు వైసీపీ నేతలు వెయిట్ చేసినప్పటికీ మరుసటి రోజు ఉదయం మాత్రమే కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పడంతో అప్పటి వరకు అక్కడున్న కొందరు వైసీపీ నేతలు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, విడుదల రజనీ వంటి పలువురు కోర్టు దగ్గరకు వచ్చారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఉత్తర్వులు వెలువరించేందుకు సమయం ఉండడంతో ఆ టైంలో వీరంతా ధనుంజయ రెడ్డి దగ్గరకు చేరారు. కొద్దిసేపు మాట్లాడి అనంతరం ఫ్రూట్ జ్యూస్ తో పాటు డ్రై ఫ్రూట్స్, మజ్జిగ తెప్పించి కూల్ చేసే ప్రయత్నం చేశారు. ధనుంజయ రెడ్డి దగ్గరకు ఎంతమంది వైసీపీ నేతలు రావడానికి కారణం లేకపోలేదు. మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తే తాడేపల్లి ప్యాలెస్ ఆర్డర్స్ అని చెప్పడాన్ని గమనించాలి. ధనుంజయ రెడ్డి అధికారంలో ఉండగా వెయిట్ చేయించారు. జైలుకు వెళ్లేటప్పుడు అదే పని చేయిస్తున్నారని ఓ మాజీ మంత్రి కామెంట్ చేయడంతో పక్కన ఉన్న వైసీపీ నేతలు నవ్వారు. నేను చెప్పింది నిజమే కదా అని ఆ మాజీ మినిస్టర్ అనడంతో అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా అలానే ఉంటుందని మరొకరు ముక్తాయింపు ఇచ్చారు. ఈలోపు న్యాయమూర్తి ధనుంజయ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. జైలుకు వెళ్లక తప్పదని తెలిసాక తనకు సదుపాయాలు కావాలని పిటిషన్ వేశారు ధనుంజయ రెడ్డి న్యాయవాదులు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వైసీపీ నేతలు డల్లయ్యారు. ధనుంజయ రెడ్డి డిసప్పాయింట్మెంట్కు గురయ్యారు.
జైల్లోకి వెళ్లే సమయంలో ఈయన ముఖంలో తీవ్ర నిరాశ నిస్పృహ కనిపించాయి. వైసీపీ నేతలు మాత్రం కోర్టు దగ్గర బాయ్ చెప్పి వెళ్లిపోయారు. అధికారాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్ అంటుంటారు కదా, అదే సీన్ ఆ రోజు కనిపించిందని వైసీపీ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. పవర్లో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించి చివరకు లిక్కర్ స్కామ్లో చిక్కుకుని జైలుకు వెళ్లి ఊసలు లెక్క పెడుతున్నారు ధనుంజయ రెడ్డి.